వెల్కమ్ టు టైం పాస్ వ్లాగ్స్. అదేంటి ఈసారి వ్లాగ్స్ అంటుంది అనుకుంటున్నచ్చు. ఆల్రెడీ నేను వ్లాగ్స్ అని ఎప్పుడో చేంజ్ చేసా, రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని. టైంపాస్ ఉన్నప్పుడు రెసిపీస్ చేయడమే కాదు, ఇట్లాంటి వ్లాగ్స్ కూడా చేద్దాంలే అనేసి. సో నేను మనం గల్లాలో పైసలు వేసుకొని దాచిపెట్టుకుంటాం కదా, గల్లా డైరెక్ట్గా పాడేయకుండా నేను దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి ప్లాంటేషన్ చేసుకున్నా. సో ఫస్ట్ ఆ గల్ల పగలగొట్టుకున్నది తీసుకొని వాష్ బేసిన్లో పెట్టుకొని క్లీన్ చేద్దామని చూసిన, కలర్ అది రాలేదని మళ్ళీ బకెట్లో వేసుకొని ఫస్ట్ ఎల్లో కలర్ తీసేసిన, పెయింట్ అది. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ తీద్దామనే లోపల పచ్చిగా మెత్తగా అయిపోతుందో పాటన పడ్డది ముఖం మీద కింద అన్ని వాటర్ చెల్లినాయి. అబ్బా అనుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని వెజల్స్ తీసుకునే స్క్రబ్బర్తో మళ్ళీ రెడ్ కలర్ది కడిగేసా. కడిగిన తర్వాత అది కొంచెం ఒక 1 hour అట్లనే పెట్టేసిన. నెక్స్ట్ అమూల్ డబ్బా తీసుకొని అమూల్ డబ్బా కిందికి హోల్స్ పెట్టుకున్నా. అండ్ కనిపిస్తున్నది లాస్ట్ టైం ఒక 2 weeks కింద సేమ్ ఇదే వేలో ఇంకొక గల్ల పగలు కొడితే ఆ గల్లతోని అలా చేసుకున్నా. మెంతులు వేసుకున్నా. నేను చేద్దామని వచ్చాక మా తమ్ముడు గారు నేను చేస్తాను నువ్వుకి వచ్చిన. సరేరా నాకే పని చెప్తా చేసుకోరా అని ఆయనకి ఇచ్చేసిన. వాడు నీట్గా క్లీన్ చేసుకుంటూ అందులో వేసేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ బాగా ఇంకిపోతుంటాయి కదా, సో అవి మొత్తం ఎండకి మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి ఇంకా. అండ్ అందులో కూడా ఇంకిపోతాయి కాబట్టి ఒక 1 day అట్లనే పెట్టుకోవాలి అంతే.